లైట్లు వెలిగించిన ఆయన ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మల్కీపురం పరిసర ప్రాంతాల నుండి మీ సంకల్పంలోని పిల్లలు కూర్చున్నారు. మీ మనస్సును వారికి తెలియచేయండి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల నుండి మీ పిల్లలు ఈ ప్రసంగాన్ని వినుటకు వాళ్ళ నెట్ట ముందు కూర్చున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నేడున్న ఈ ప్రపంచ పరిస్థితి, ఒక స్త్రీకి ప్రసవ వేదన ఎలా ఉంటుందో అలా ఉందని దేవుడు తన మనసులోని మాటను అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దామండి. ఇది దేవుని మనస్సు అండి. బైబిలులో ఉన్న దేవుని మనస్సులోని మాటలను భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు చెప్పగా వ్రాసినవి. మర్చిపోకండి, దేవుడు చెప్పగా వ్రాసినవి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ వచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. దేవుని మనస్సును వ్రాయమని దేవుడు చెప్పాడు కనుక మనుషులు వీళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలికిరి అని పేతురు గారు రాయించారు. ఇక్కడ ఏవని దేవుని మనస్సులోని మాట 22వ వచనంలో ఉందో చూడండి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఏమండి, సృష్టికి ఎందుకండి ప్రసవ వేదన? ఈ వచనం చదివినప్పుడు ఎప్పుడైనా మనం ఆలోచించామా? కన్న తండ్రికి వేదన, ఆయన తన పిల్లల కొరకు చేసిన ప్రకృతికి వేదన. ఒక యజమాని తన ఇంట్లో పనిచేసే పని మనుషులతో చెప్తూ ఉంటాడు, తన పిల్లలు తన ఎడల భక్తిగా లేరని, మాట వినరని. దేవుని మాటలు ఈరోజు మనం వింటుంటే ఆయన తన ఆవేదనను ఎవరి నిమిత్తమైతే సకల పరిచర్యలు అందించటానికి మనిషి కంటే ముందు ఈ ప్రకృతిని కలిగించాడో, కొన్ని వందల కోట్ల సంవత్సరాల పనండి ప్రకృతి అంటే. సండే టు సాటర్డే 6 రోజుల సృష్టి కార్యక్రమం 24 hours a day, 7వ రోజు విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు 24 గంటలు అని చెప్పకండి, తప్పది. ఆదికాండం 1వ అధ్యాయంలోని ఆ మాటలు ప్రపంచంలో అసలు అర్థం కాలేదండి ఎవరికి. భూదినాలు కావవి, విశ్వదినాలు అంటారు వాటిని. విశ్వదినపు 4వ రోజున, విశ్వదినపు 4వ రోజున 4వ దినాన్ని సూర్యచంద్ర నక్షత్రాలను కలిగించాడు. అప్పుడు భూకాలమానం ఏర్పడింది. ప్రపంచంలో ఎంతో మందిని మట్టి కరిపించని ఈ బోధ చేసే 7 రోజులు సృష్టించండి ఎవడన్నా అవుతాడు. ఈ ప్రకృతిలోని పదార్థాన్ని తీసి ఎనాలిసిస్ చేస్తుంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని సైంటిస్టులు చెప్తుంటే బైబుల్ ఏంటండి బాబు 7 రోజులు 6 రోజులు సృష్టి అన్నారు. నాకు ముందు పుట్టినవాడు ఎవడు వాడు నోరు ఊహించలేకపోయాడు. నేను పుట్టిన తర్వాత ఒరే
మీరు తప్పు అర్థం చేసుకున్నారా? అవి విశ్వదినాలు, యూనివర్సల్ డే. ఈరోజు మనం లెక్క పెడుతున్నది ఎర్త్స్ డే, భూదినం. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు ఒకరోజు. ఈ భూదినాలు కాదవి. భూమి, ప్రకృతి, అందులో సూర్యచంద్ర నక్షత్రాలు నచ్చరు కొన్ని, అవి పుట్టక ముందు విశ్వదినం ప్రారంభమైంది. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. దేనికి అస్తమయం? 4వ దినాన్ని సూర్యచంద్రులు కదా, అప్పుడు ఉదయాస్తమయాలు ఎలాగ జరిగాయి? విశ్వానికి అస్తమయం ఉదయం అని అర్థం, భూమికి కాదు. కనుక సందర్భం వచ్చింది కనుక మాట చెప్తున్నాను. దేవుడు ఈ ప్రకృతిని చేయటానికి ఫెనాబేయండి. దేవుడు ఈ ప్రకృతిని చేయటానికి కొన్ని 100 కోట్ల సంవత్సరాలు పట్టింది. ఎవరి కోసం? మీకోసమే, మన కోసం. ఎందుకు? మనము పుట్టిన తరువాత దేవుని మాటలు విని ఆయన ఇష్ట ప్రకారముగా భూమి మీద బ్రతకాలని. 1 పేతురు 4వ అధ్యాయం. 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనం చదవండి దేవుని పిల్లలారా. 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనం. శరీర విషయములలో భూమి మీద శ్రమపడువారు శరీరమందు జీవించే ఆయుష్కాలములోని మీ కాలాన్ని, మిగిలిన కాలాన్ని ఇక మీదట ఈ మాటలు విన్న తరువాత ఇక మీదట మనుష్య శరీర ఆశలను నెరవేర్చుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకోవాలి. ఇది దేవుని మనసులోని మాట మీకు చెప్పానండి. మీరు వింటే మంచిది, వినకపోయినా గుడ్ బై, మాకు వచ్చే నష్టం లేదు కదా. మీరు దేవుని మాట వినలేదనుకోండి, మేమేం చేస్తామండి? చెప్పటం మా ధర్మం. దేవుని మాట చెప్పాలి. ఎందుకంటే మీ వల్ల మేమేం బ్రతకటం లేదు కదా, మీ వల్ల మేమేం బ్రతకటం లేదు. కనుక విన్నారా? మంచిది. వినలేదా? ప్రమాదం మీకే. మళ్ళా చదువుతాడు. శరీర విషయములలో శ్రమపడిన వాడు భూమి మీదికి వచ్చిన తరువాత శరీరమందు జీవించు మిగిలిన కాలం, ఈ మాట విన్న తర్వాత మిగిలిన కాలం ఇక మీదట మనుష్యుల ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనవలెను. దేవుని ఇష్ట ప్రకారముగా నడువని ఈ సమాజానికి దేవుడు ఆవేదన రాత్రి చెప్పాను. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి పెద్దవాళ్ళనుగా చేశానా? వాళ్ళు నా మీద తిరగబడ్డారు అంటున్నాడు ఆయన. ఎవరితో చెప్పుకుంటున్నాడు? యెషయా గ్రంథం 1:2 చదువుకున్నాం రాత్రి. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి పెద్దవాళ్ళనుగా చేశాను. కోట్ల సంవత్సరాల నా ప్రణాళికలో ఈ మహావిశ్వాన్ని కలిగించాను వాళ్ళ కోసం. భూమికి 1500 కోట్ల కాంతి సంవత్సరాల 1500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర రాసులు కూడా నేను నా పిల్లల కోసమే చేశాను. నా పిల్లల కోసం చేశాను. అది నా కష్టం. నా పిల్లలు కనుక వాళ్ళు. నేను పిల్లలను పెంచాను, గొప్పవారినిగా చేశాను. కానీ వాళ్ళు ఏం చేశారు? నా మీద తిరుగుబడ్డారు అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఈ కంప్లైంట్ ఎవరితోనే? సృష్టికర్త ఎవరికండి రిపోర్ట్ చేస్తున్నాడు? తన ఆవేదనను భూమి మీద వినని మనుష్యులతో కాదు, ఆ భూమి మీద పుట్టిన తన పిల్లలైన వారిని కాచి కాపాడుతున్న ప్రకృతితో చెప్తున్నాడు. అదే దాని అర్థం. అదేంటి దాని అర్థం?
అందుకే అప్పటి నుంచి ప్రకృతట, ఈ ప్రకృతి అప్పటి నుంచి ప్రకృతి విశ్వం ఎలా ఉందట? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22లో సృష్టి యావత్తు ఇది వరకు జలప్రలయం నుండి కయీను హెబెలును చంపిన నాటి నుండి సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు కురిసినప్పటి నుండి ఇది వరకు సృష్టి యావత్తు, ఈవెన్ ప్రతి స్టారు బాధపడుతుందా? బాధపడుతుంది. కనిపించే 10 పదార్థం గురించి మీరు అనుకుంటున్నారే కానీ కనిపించని 90 హమ్మింగ్ వస్తుంది తగ్గించాలి, హమ్మింగ్ వస్తుంది తగ్గించాలి. బాగా వినాలి. కనిపించే 10% కాదు, తగ్గించేస్తే పూర్తిగా తగ్గించేస్తావు. పెంచమంటే నా ఇష్టం ఉన్నట్టు పెంచుతున్నావు. కనిపించే పదార్థం 10 పాళ్ళు, కనిపించని ప్రకృతిలో పదార్థం 90 పాళ్ళు. కనిపించే 10 పాళ్లలోని కోటాను కోట్ల నక్షత్రాలలో ప్రతి నక్షత్రం నీకోసమే. వినాలంటే మీరు మా కోసం మలికిపురంలో ఈ పంటశైలిలో కొబ్బరి మొక్కలు అనుకోకండి మీరు ప్రియులారా. ఈ భూమి కాదు, ఈ గ్రహాలే కాదు, ఈ సూర్యుడే కాదు, అవి దాటితే కనిపించే నక్షత్ర రాసులు అన్నాడు వాటిని, రాసులు. అవన్నీ మీకోసమేనండి. సృష్టి యావత్తు అంటే అర్థం ఏంటి? సృష్టి యావత్తు అంటే అర్థం ఏంటి? గడ్డి నుంచి కంటికి కనబడని దాని నుంచి కంటికి కనబడే అతిపెద్ద నక్షత్రాల వరకు సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. మూలుగుచు ఎవరి గురించి? సృష్టి ఎందుకండి మూలుగుతుంది? మన గురించి అండి, మన గురించి. ఎద్దు తన కాముందు నెరుగుతుంది, గాడిద తన సొంత వాణ్ణి దొడ్డును ఎరుగుతుంది. ఏంటి ప్రజలు యజమాని చూస్తే బాధపడుతున్నాడు, యజమాని బాధపడుతున్నాడు, మన యజమాని బాధపడుతున్నాడు. దేవుడు సృష్టికర్త ఆయన. ఈ పిల్లలేంటి ఇలా తయారయ్యారు భూమి మీద? ఈ పిల్లలు భూమి మీద ఏంటి ఇలా మారిపోయారు? మారరా వీళ్ళకి మారరా? అందుకేనరా సృష్టి బాధపడుతుంది. ఏమండి? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనం చూడండి. తొందరగా స్టేజ్ మీద ఉన్నవాళ్ళు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35. అందరూ తీయండి బైబిల్. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు దేవుడు మనుష్యుల ఎడల చూపించిన గొప్ప ఉపకారములను మరిచిపోయి తలంచక నీవు వాడికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన ఈ నేలను అనుభవించి తేరగా నిన్ను సేవించకపోయిరి. తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరేరి. ఆలోచించారా? ఎవరి గురించి ఇది? చదివారా? యోబు గ్రంథం 31:38. యోబు గ్రంథము 31:38. చూసారా? నా భూమి నా మీద మొరపెడుతుంది. మీరు కూర్చున్న ఈ నేలే మీ మీద కంప్లైంట్. ఏమండి? భూమి నా జన్మభూమి భూమి భూమి దరిద్రులు ఏట్రా నీ పాట. నేల మనదిరోయ్ నింగి మనదిరోయ్. నింగి ఈడిదా? రైటే, అన్నీ నీవే. నువ్వే పనికి రాకుండా పోయావు.
ఇలా పాటలు వింటుంటే జోకర్లా కనబడరండి, బఫూన్ గళ్ళండి వీళ్ళంతా. కవులందరూ బఫూన్ గళ్ళు. ఏవి రాయాలో తెలియదు వీళ్ళకి, ఏది బాగుంటే అది రాసిస్తాడు, నచ్చాలి జనానికి. నేను చూడండి ఈ జంక్షన్లో ఏవి జనం అండి, ఏటా తారాజ్యబలం. నేను అనుకుంటా అంటే వాళ్ళందరూ క్రైస్తవుల పిల్లలే అనుకుంటున్నాను. అవునో కాదో మరి మీకే తెలియాలి. ఫుల్గా వేసారండి, ఒంటి మీద చొక్కాలు లేవండి, పెద్ద పెద్ద కేకలండి. దేనికి దేనికి సువార్త గురించి కూడా అలాగే వెళ్ళరు. తమను కన్న కాపాడుతున్న దేవుని కోరుకోరా అలా కేకలు వేయరాళ్ళు. వాళ్ళంతా క్రైస్తవుల పిల్లలండి. ఒకవేళ మీలో ఎవరి పిల్లలైనా నేను అక్కడ ఉంటే సిగ్గుపడండి, ఎప్పటికే తప్పు చేశారు వాళ్ళకని. ఇండియా గెలిస్తే నీకేమొచ్చింది? టపాస్ కొనడానికి నీ డబ్బులు అయిపోయాయి. దేవుని పిల్లలారా, ఏమంటుంది 31, 38లో నీ జన్మభూమి, నా భూమి అంటే నా జన్మభూమి అని అర్థం. చంద్రబాబు గారిది జన్మభూమి. జై జన్మభూమి. ఎవరు నేర్పారు నీకు ఈ మాటలు, ఇలాంటి మాటలు? నీకు నేలనిచ్చి ఆ నేల పంటనిచ్చి నిన్ను పెంచితే కన్నతంట, జై కన్నతంట అంట, మన జై జన్మభూమట. జై జన్మనిచ్చిన తండ్రిని ఎందుకంట రాదు, నోటంట మాట రాదు. అందుకే రాశాడు మాట. ఎప్పుడు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం అండి, యోబు గ్రంథం. నా భూమి నా మీద మొర్ర పెట్టిన ఎడల దాన్ని పగుళ్ళు ఏకమై ఏడుస్తున్నాయట. పగుళ్ళు పగిలిపోయి ఏడ్చేస్తున్నాయట. ఎవరి మీద? నీ మీదే. నన్ను అనుక్షణం అనుభవిస్తున్న ఈ కసాయి నరజాతి తండ్రి, నువ్వు సృష్టించావు వీళ్ళ కోసం అన్న సంగతి నాకు తెలుసు. నా మీద పుట్టిన ఒక మామిడి చెట్టుకు తెలుసు దాని పళ్ళు వాళ్ళకివ్వాలని. నా మీద పుట్టిన ఒక కొబ్బరి చెట్టుకు తెలుసు ఆ కాయ వాళ్ళవని. నా మీద పారే ఈ గోదావరికి తెలుసు ఆ నీటి చుక్కలు నువ్విచ్చినవని. కానీ వాళ్ళు వినలేదయ్యా. వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? వాళ్ళు స్తుతి 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 స్తుతి. ఏంటది సుత్తి దెబ్బలు? ఎందుకు ఆయనకు ఆ సుత్తి దెబ్బలు? స్తుతి ఆరాధన అట్ట ముందు పనికిరాని పనులన్నీ చేసి దేవునికి పనికొచ్చే ఏ పని చెయ్యకుండా పెట్టుబడి లేని 4 మాటలు ఒక అరగంట చెప్తే సరిపోతా? మా ఆయన మా ఆయన మా ఆయన మా ఆయన మా ఆయన మా ఆయన అంటావా? ఏయ్ లోపలికి టిబెటర్ అంటాడు. మా ఆయన మా ఆయన మీ ఆయన్నే నేను. అది చెప్పాలి నువ్వు, అది నాకా? ఓ టిబెటరా. స్తుతి 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 స్తుతి. అలాంటిది అది కూడా ఆ ఘోష. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావో చెప్పు. స్తుతి నోడుతో చేయటం కాదు, చెమటతో చేయాలి, కష్టంతో చేయాలి, బాధతో చేయాలి, వేదనతో దేవుని కొరకు వెళ్ళాలి. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇక్కడ ఎంత ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాను మీకు. ప్రకృతిలోని ప్రాబ్లమ్స్, పగుళ్ళు, భూమి పగుళ్ళు. జపాన్లో లోపల పగులు ఏర్పడింది. భూమి పగులు. మహాసముద్రం కింద ఉన్నదేంటి? సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, నేల, తడిసిన నేల. మనం ఉన్నది ఆరిన నేల. ఆ తడిసిన నేలలో పగుళ్ళు ఎందుకు వచ్చాయో తెలుసా? మళ్ళా చదవట మాట. నా భూమి నా మీద మొర్ర పెట్టిన ఎడలా దాని పగుళ్ళు ఏకమై ఏడ్చిన ఎడలా. దేవుని పిల్లలారా ఆవేదన కదా ఇదంతా.
ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 29వ వచనం. భూమి కంపించుచున్నది, నొప్పి చేత గిజగిజలాడుతుంది. అంటే అదే భూకంపాలు. భూమికి ఎందుకు నొప్పి? భూమికి నొప్పి ఏంటంటే అది గిజగిజలు ఎక్కడెక్కడ కొట్టుకుంటుంది. లోపల దాని బాధ నీకేం తెలుసు నాయనా? భూమి లోపలి బాధే తెలియని అమాయకుడు నీవు. నీ కన్న తండ్రి మనస్సులోని బాధ నీకు తెలుసా? ఎవరికి తెలుసండి ప్రపంచంలో? ఎవడంటే చెబుతున్నాడు ఇలాంటి మాటలు? రోగుల కొరకు ప్రార్థనలు చేయబడును, స్వస్థత మహాసభలో, పరీక్షలలో పాల్గొన్న పిల్లలు మీ పెన్నులు పట్టండి, ప్రార్థన చేసిస్తాను నేను. నువ్వు చదవకపోయినా పర్లేదు, నేను పెన్న ప్రార్థన చేసి ఇచ్చేస్తాను. ఈ లోక జ్ఞానము వెర్రితనం అని దేవుడు చెబితే ఆ వెర్రితనాన్ని నేర్చుకున్న మీ పిల్లలు పరీక్షలు రాయడానికి వెళితే ఆ పెన్ను గురించి నువ్వు ప్రార్థన చేసి నిన్నేం చేయాలి? కైమా కొట్టేయద్దు. మాంసాన్ని కైమా కొట్టినట్టు కొట్టాలి నిన్ను. దేవుడి లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడనే మాటను అనేక సార్లు నువ్వు చదువుతూ లోక జ్ఞానాన్ని నీ పిల్లలకు ఎక్కించటానికి వందల వేలు లక్షల రూపాయలు దోపెడుతూ పైగా ప్రార్థనలా ఏమని? ప్రభువా ఈ బిడ్డ ప్రార్థనకి వెళుతుంది, ఈ పెన్నులో ఇంక అయిపోకుండా, ఈ బాల్ పెన్నులో ఇంక అయిపోకుండా. ఆ పెన్ను ఎప్పుడైతే పేపర్ మీద పెట్టాడో ఆ జవాబులన్నీ నువ్వు చక్కగా నెట్వర్క్లో చూసి కప్పి కొట్టేస్తాడు. ఎవరిని ఉద్ధరించటానికి రా మీ చదువులన్నీ? నీ కింద ఉన్న నేల మొరపెడుతున్న గోల ఎప్పుడైనా నువ్వు విన్నావా? విన్నవాడు ఎవడైనా చెప్పాడా? పిడి సుందర్రావే చెప్పాలి ఇలాంటివి. ఎవడికి తెలీదు, ప్రపంచంలో ఎవడికి తెలియదు ఇది. దేవుడు రమ్మంటున్నాడు, రండి ప్రార్థన చేస్తావు రండి అని. ఉన్న జీవితమే తప్పుడు జీవితాలతో ఉన్న వీరి కొరకు ప్రార్థన చేసేవారిని ఏమనాలి చెప్పండి? దండుకోవడానికి పెట్టిన దుకాణాలండి అవన్నీ. దండుకోవడానికి పెట్టిన దుకాణాలండి. ఒకడేమో ఇంజనీరింగ్ కాలేజీ కడతానంటాడు, కట్టించి చచ్చిపోయాడు దినకరణం. ఎవరికి ఇంజనీరింగ్ కాలేజీ? లోక జ్ఞానాన్ని వెరితనంగా చేశానని బైబిల్ చెబుతుంటే నువ్వు ఇంజనీరింగ్ కాలేజీ కట్టడం ఏంట్రా బాబు? బైబిల్ పట్టుకుంటున్నాం మళ్ళీ అదే బైబిల్. యేసు పిలుస్తున్నాడు అంటావు, యేసు పొమ్మంటున్నాడు అంటున్నావు, యేసు రమ్మంటున్నాడు అంటున్నావు. ఎన్ని గారడీలు ప్రపంచంలో. దేవుని పిల్లలారా రావాలి. ఎవరు రావాలి? వాడే పిడి సుందర్రావు వచ్చాడు ఈ సమాజానికి. చెప్పాలి. ప్రధానమంత్రి చెప్పావు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పు, అమెరికా ప్రెసిడెంట్ ఎవడికి లెక్క చెప్పు వాడికి. ఇది దేవుని మాట. భూమి లోపల నొప్పి చేత అది గిజగిజలు ఆడుచున్నదట. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ వచనం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను. అసలు భూమి ఏడుస్తుందని, అది ఎందుకు ఏడుస్తుందో అని, ఎంతకాలం అది ఏడవాలని ఎనీ సైంటిస్ట్ ఎవడైనా చెప్పాడా అండి? భూమికి ఏడుపుటండి, మనకి ఏడుపు కానీ అంటాడు అడిగితే. మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతిలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రపంచంలో ఎవరికి తెలియదండి. బైబిల్లో ఉన్నాయి అవన్నీ బైబిల్లో ఉన్నాయండి. మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతిలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరి గురించి? మన గురించేనటండి, మన గురించేనట. పదిహేడు వచనం 19వ వచనం చూడండి. అందులోనే ఇర్మియా 12వ అధ్యాయంలో 17వ వచనం 19వ వచనం చూడండి. వారు నా మాట విననొల్లని ఎడల
నేను ఆ దినమున వేళ్లతో పెళ్ళగించేస్తాను. ఏమన్నా బొత్తిగా నాశనం చేసేస్తాను అన్నాడు. చూడండి, బొత్తిగా 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 బొత్తిగా. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం చూడండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం చూడండి. భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాకవలి ఊగిపోతుంది భూమండలం, దాని అపరాధం దాని మీద భారముగా ఉన్నది. భూమి చేసిన తప్పేంటి చెప్పండి? నేల చేసిన తప్పేంటి? నేల మీద నువ్వు చేసిన తప్పే. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నదని చెప్పిన మొదటి తప్పు. ఆదామవ్వలను పుట్టించిన నాడు తప్పు చేస్తే దేవుడిచ్చిన శిక్ష ఏంటో తెలుసా? మీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. వాడు తప్పు చేయటం ఏంటి, నేను శిక్ష అనుభవించడం ఏంటి అందా ప్రకృతి, భూమి, నేల అందండి. పంచభూతాల్లో ఇది ఎందుకండి అంది? అనలేదండి, అనలేదు. అందుకే ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 63వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 63. మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపచేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఏ విధముగా మీరు మంచిగా ఉన్నప్పుడు సంతోషించడు. ఆ తేడా జరిగిందా మిమ్మల్ని నశింప చేస్తాను, సంహరిస్తాను, పెళ్ళగిస్తాను అని కింద అంటున్నాడు. యెహోవా సంతోషిస్తాడట ఆ పని చేసి. చూడండి, మిమ్మును సంహరించుటకు యెహోవా సంతోషిస్తాడు అంటున్నాడు. చూడండి, జపాన్ గురించి ప్రార్థనలు చేయండి అని ఎవడని అన్నాడు ఇక్కడ? ఏ బుద్ధిహీనుడైనా SMS పంపించాడా? జపాన్లో జరిగిన ఘోర కలి గురించి ప్రార్థన చేయండి అని ఏదైనా SMSలు పంపించారా? మూర్ఖుడు వాడు. దేవుడు తన ప్రతాపాన్ని, దేవుడు తన కోపాన్ని చూపించిన వేళ అణగదొక్కుతున్నాడు ఆ దేశాన్ని. ఇది బాణుడు ప్రతాపమో వరుణుడు ప్రతాపమో కాదు, నిన్ను కన్న నీ తండ్రి ప్రతాపం అది. ఎవడైనా ఆలోచి, ప్రపంచం అంతా ఏముందండి జపాన్లో జరిగిన దీనికి? అయ్యయ్యో, మన్మోహన్ సింగ్ అంటాడు, మా తోడు నీకు ఎప్పుడూ ఉంటుంది, మేము కూడా సహాయం చేస్తాం. నువ్వు మాకే సహాయం చేయటం లేదు భారతీయులుగా. నోరు వాయు లేనోడు ప్రధానమంత్రి, భారతీయులకి ఏ సాయం చేయడు, జపాన్ వాళ్ళకు చేస్తాడా? ఏమండి ఇలాంటి మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తుంది, వీడేమిటండి ప్రధానమంత్రికి ఎవడబెట్టాడండి వీడిని? మీరే, మనమేనండి ఓటేసి ఎక్కించాం. ఇలాంటి ఈ పక్షుల్లాంటి వాళ్ళందరినీ మనమే పంపించాం అక్కడికి, నోరు వాయి లేని వాళ్ళందరినీ. వాళ్ళకు ఒకటే తెలుసు, మనం ఎక్కించాము కనుక మనల్ని తినేస్తారు వాళ్ళు. నువ్వు చేసింది నేను ఎత్తి మీదకి వస్తుందని దేవుడు చెప్పాడు కదా. ప్రజాస్వామ్యం, 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 డెమోక్రసీ, డెమోక్రసీ, డెమోక్రసీ. నేను ఎత్తి మీదకి వచ్చి నిన్ను అనగొట్టేశారు, మనల్ని అడుక్కునే వారుగా చేశారు, మనకు తిండి లేని వారుగా చేశారు, మన గూడు లేని వారుగా చేశారు, మనకు బట్టలు లేని వారుగా చేశారు, మన జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళంతా. పాపం జపాన్ గురించి దయదలిచాడని నమ్ముతున్నారా మీరు? కొంగబావ చేపలు తినడానికి వేసిన ప్లాన్లాడిది అది, కొంగ జపం అంటారు దీన్ని. దేవుడు కోపం, దేవుడు రౌద్రం లేచిపోయింది. అందుకే ఎలా అయిపోయిందో నిన్న చూశాం కదా. నిన్న చాలామంది రాలేదు. ఎందుకు రాలేదో మరి నాకు తెలీదు. ఎందుకు రాలేదో వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇది చూసి మీరు మార్పు చెందండి. జపాన్ ఎలా ధ్వంసం అయిపోయిందో చూడాలి ఇప్పుడు మీరు. నేల పగుళ్ళు, భూమి కంపించింది, భూమి విలవిల గిజగిజలాడింది. ఎందుకో తెలుసా? మనుషులు తినే రాక్షసులుగా, చిన్న పిల్లలు తినే రాక్షసులుగా మారిన పొట్టి వాళ్ళ గతంతే. అదే చూపించాడు. లైట్స్ ఆఫ్ నాయన చూస్తారు మరోసారి పాట.
పడని వారికి చివరి ఘడియ ఇదే, దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపే ఇదే. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, ఈ ప్రకృతే దేవుని ఆయుధం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. నీతిమంతులు లేకపోతే, పాపులందరూ పెరిగిపోతే ఎంతకాలం మనిషిని భూమిపై ఉంచాలిరా? మనిషి కోసం పరితపించే దేవుడిని ప్రక్కనే పెడితా, మనిషిని ఈ భూమిపై ఎందుకు ఉంచాలిరా? నీరు గాలి నింగి నేల సారం అనుభవిస్తూ సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? ప్రకృతే కన్నెర్ర చేసిందా? పరమాత్ముడే ఉగ్రుడైనాడా? ఈ ప్రకృతే దేవుని ఆయుధం. నీ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. మనిషిని చంపుతుంటే, ఉగ్రవాదం పెరుగుతుంటే, నరుడు మృగముగా మారితే ఎందుకు ఉంచాలిరా? దుష్టులందరూ పెరుగుతుంటే, రక్తపాతం జరుగుతుంటే, నరుల పాపం పండితే ఎందుకు ఉంచాలిరా? నింగినాదని దేవుడంటే లెక్కలేదని సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? పెనుగాలి నాపే దమ్ము లేదు మనుషులెవ్వరికి, జల ప్రళయమాపే దమ్ము లేదధికారులెవ్వరికి. ఈ ప్రకృతే దేవుని ఆయుధం. నీ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. దేవునికి భయపడని వారికి చివరి ఘడియ ఇదే, దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపేది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనం. ఇర్మియా గ్రంథం, బైబిల్ ఎంత గొప్ప పుస్తకం అండి. దేవుని మనస్సండి ఇది. దేవుని మనస్సును తెలుసుకుంటే ప్రకృతిలో ఏమి సంభవిస్తున్నాయో చెప్తావు నువ్వే. ఈ ప్రభుత్వానికి చెప్పాలి, ప్రపంచ దేశాలకు చెప్పాలి. చెప్తున్నానండి. ఈరోజు నేను ఇప్పుడు ప్రపంచం అంతా తిరగలేనండి, మామూలు మీటింగులకే రాలేను,
మానేస్తున్నాను నవంబర్ నుంచి. ఈ నవంబర్ నుంచి మీ పిల్లల్ని పెంచడానికి దేవుని కోసం ఆ రెసిడెన్షియల్ యూనివర్సిటీలోనే ఉంటాను. మీ పిల్లల కోసం 5 ఏళ్ళు నేర్పిస్తాను వాళ్ళకి. పౌలుని తయారు చేస్తాను, యోసేపును తయారు చేస్తాను, మరియను తయారు చేస్తాను, ఎస్తేరును తయారు చేస్తాను. అందుకే మీ పిల్లల్ని అడుగుతున్నాను, మార్చాలి ఈ సమాజాన్ని. బిన్ లాడెన్ ఎంతో మందిని తయారు చేసుకుని ఉగ్రవాదులుగా మార్చాడు. ప్రభాకరన్ పిల్ల ఎంతో మందిని తయారు చేసి ఎంతోమంది చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళి టెర్రరిస్టులుగా మార్చాడు. ఫ్యాక్షనిస్టులుగా, నక్సలైట్లుగా, టెర్రరిస్టులుగా మారిపోతున్నారండి. చిన్నప్పటి నుంచే నేర్పిస్తున్నారు. క్రైస్తవులు ప్రాణం పెట్టే యేసుక్రీస్తుల్లా మార్చాలి ఇప్పుడు నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని. దేవుని కోసం ప్రాణాలు ఇచ్చే యేసుస్వాముల్లా, దేవుని కోసం ప్రాణాలు ఇచ్చే స్టెఫెన్లా, దేవుని కోసం కత్తితో నరకబడే యోహాను తమ్ముడైన యాకోబులా, దేవుని కోసం సిలువేయబడే మన యేసు రక్షకునిలా మీ పిల్లలు పెంచాలండి. చావు చంపే ఈ సమాజాన్ని అని చెప్పారండి ఉగ్రవాదులు. చావు చంపే అన్నారు వాళ్ళు. మరి నేను బ్రతికించడానికి చావు అని నేర్పిస్తానండి మీ పిల్లలకి. వ్యవస్థను బ్రతికించాలంటే నువ్వు చావాలి. సమాజాన్ని రక్షించటానికి యేసు సిలువనెక్కాడు. క్రైస్తవులు ఏం చేస్తున్నారండి? ఇంకా సుఖాలకు అలవాటు పడ్డారు కదా. దేవుణ్ణి అడుగుతారు, మాకేం సుఖం వస్తుందండి అని దేవుణ్ణి అడుగుతారండి. న్యాయవాది అండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 28. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 28. వారిని పెళ్లగించుటకు, విరుగగొట్టుటకు, పడద్రోయుటకు, నాశనము చేయుటకు, హింసించుటకు నేనేలాగో కనిపెట్టి ఉంటినో. దేవుడు అంటున్న మాట అండి, నేను కనిపెడుతున్నాను ఎవడిని ఎప్పుడు ఎక్కడ ఎలా లేపేయాలో అని దేవుడు చెప్తున్న మాట అండి ఇది. పెళ్లగించుటకు, విరుగగొట్టుటకు, పడద్రోయుటకు, నాశనము చేయుటకు, హింసించుటకు నేను కనిపెడుతున్నాను. ఈరోజు జపాన్, రేపే దేశం, ఎక్కడ ఎవ్వడికి తెలీదు. నేనే లేపుతానన్నా. వర్షం వస్తే కుళ్ళు కాలంలో ఉన్న చెత్త తెల కొట్టుకెడిపోద్ది. అలా వెళ్తున్నాయండి మేడ్ ఇన్ జపాన్ కార్లు కానీ వ్యాన్లు కానీ. చూసారు, కుళ్ళు కాలం క్లీన్ అయిపోద్ది వర్షం రాగానే. క్లీన్ అండ్ గ్రీన్. దేవుడు చేస్తాడు. దేవుడు అంటే అసలు ఎవరికండి భయం ఉంది ఈరోజు? దేవుడు అంటే ఎవరికండి భయం? అంత దొంగలు కదండి. భయం లేకపోవటం వల్లే కదండి వాళ్ళు దొంగలైపోయారు. అందరూ దోపిడిగాళ్లే, అందరూ దొంగలు. ఎందుకంటే దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి. ప్రతి వాడు ఎవడైనా చేయమంటే భయపడిపోతాడు. ఏమంటే ఒక జర్రు అంటే భయపడిపోతాడు, ఒక గొంగళ పురుగు అంటే భయపడతాడు, ఒక బొద్దెం కంటే భయపడతాడు, ఏమంటే కట్లపా ఉంటాడు, ఏమంటే పొట్లపా ఉంటాడు, ఏమంటే అనకొండ అంటాడు. ఒరే దేవుడు ఉన్నాడు రా పైని, గుదిబండరా ఆయన నీకు. ఆయన్ని గురిపెట్టాడట. ఎలాగా? పెళ్లగించుటకు, విరగొట్టుటకు, పడద్రోయుటకు, నాశనము చేయుటకు, హింసించుటకు టార్గెట్ పెట్టాడట. నిన్ను టార్గెట్ పెట్టాడు. ఎవరితోనో తెలుసా? అతని చేతిలో ఉన్నది తుపాకీ కాదు, అతని చేతిలో ఉన్నది ప్రకృతి. నీవున్న ఈ నేలే నీకు శాపం అవుతుంది. నీవు అనుభవిస్తున్న పంచభూతాలే నిన్ను పెనుభూతోలా మింగివేస్తాయి. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 22వ వచనం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 22వ వచనం. దేవుని మరచువారులారా దీనిని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చేస్తానంటున్నాడు. చూడండి, నిన్నెవ్వడు తప్పించలేడు. ఏ టెక్నాలజీ, ఏ శాస్త్ర ప్రపంచం నిన్నెవ్వడు తప్పించలేడు, నిన్నెవ్వడు కాపాడలేడు. అమెరికా వాళ్ళు ఏంటి సహాయం చేసేద్దామని సైన్యాలు పంపాడండి. రేడియేషన్స్, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, యురేనియంతో కదండి, అణు ఇంధనంతో తయారైనటువంటి రియాక్టర్స్ అవన్నీ కాలిపోవడం పాటల్లో చూశారు. ఇప్పుడు 3 రియాక్టర్లు పేలిపోయి ఆ రోజే. అందులో నుంచి అణుధార్మిక శక్తి బయటకు వచ్చింది, రేడియేషన్.
అమెరికా సైన్యాలు దెబ్బతో పలాయనం చితగించేవాళ్ళు దేశానికి మరలా. నిన్నెవడు కాపాడలేడు. అమెరికా అయితే ఎవడక లెక్క, ఆడికే లెక్కలేదు. వాడినే మొత్తేశాను. వెల్మా, కతిర్నా, రీటా దొల్లు కొట్టేశాను అమెరికన్స్ని. ఏ దేశమైనా భయపడకపోయిందో మొత్తుతానన్నాడు దేవుడు. చదువు నేను మరలా మాట. దేవుని మరచువారులారా దీనిని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మును చీల్చేస్తాను కబడ్దారు అన్నాడు. చూడండి, ఎవడు ఉండడు మిమ్మల్ని తప్పించేవాడు. కీర్తన 7:12 13 కీర్తన 7వ అధ్యాయము 12-13 ఒకడు అయినా మారిపోకపోతే ఆయన తన కత్తిని నూరుతాడు. చూడండి, అక్కడ తన విల్లును ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణాలుగా చేస్తాడు. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఇది అండర్లైన్ చేసుకోండి, బంగారు వాక్యం. ఆయన ప్రతిదినము కోపపడువాడు. 14వ వచనం, నీవు పాపమును కనుటకు ప్రసవ వేదన పడుచున్నావు. జాగ్రత్త, నేను ఊరుకోను, నేను సహిస్తున్నాను అనుకుంటున్నారు మీరు. ఏమంటే ఈ మాటలు ఎక్కడైనా చెప్తారంటే దేవుడు అంటే భయం కలిగి ఉండేటట్టుగా. అచ్చే, యేసు పిలుస్తున్నాడు, ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, ఆమయుడు, ఈమయుడు, అంతా మాయుడు. మాయమైపోతావు. యేసుప్రభు కరుణామయుడు, దయామయుడు కాడు. బొమ్మ ఒక పక్కే చూసావు నువ్వు, బొమ్మనే ఒక పక్కే చూసావు. ప్రతి నాణానికి 2 ఉంటాయి, ఒకటి ఒక పక్క, మరొక పక్క. ఒకటి బొమ్మ, 2 బొరుసు. బొరుసు తెలియదు నీకు, ఇంకా బొమ్మే చూసావు. బొరుసు ఎవడ చెప్పడు, పిడి సుందర్రావే చెప్తాడు బొరుసు. ప్రపంచంలో అండి బొరుసు. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 34. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అమ్మ బాబు, అయితే కరుణామయుడు కాడా? నువ్వు నమ్మినంత వరకు కరుణామయుడు, నమ్మిన తరువాత బ్రతకకపోతే కైమావాడు, కషాయవాడుగా మారిపోతాడు. నటించకు, దేవుని నమ్మానని నటించకు. వేషధారణ వద్దు ఆయనకి, నటించకు. దేవుని నమ్మానని నటించకు. మారినంత వరకు, నిన్ను రక్షణలోకి తీసుకొచ్చినంత వరకు కరుణామయుడే, దయామయుడే. రక్షణలోనికి వచ్చిన తరువాత కుప్పి గంతులు వేశావో కొరడా పట్టుకుంటాడు ఆయన. లైట్ షాప్ నాయన. రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు.
రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు. దయచూపే దేవుడే దహించుటకు నిలుచున్నాడు. దయచూపే దేవుడే దహించుటకు నిలుచున్నాడు. ప్రేమను పగగా చూపించి ఆరని అగ్నిని నీపై కురిపించి, ప్రేమను పగగా చూపించి ఆరని అగ్నిని నీపై కురిపించి, తరతరాలుగా తరగని శిక్షకు తరలిస్తున్నాడు. తరతరాలుగా తరగని శిక్షకు తరలిస్తున్నాడు. రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు. రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు. భారము మోసే నా ప్రజలారా రండని పిలిచిన దేవుడే. భారము మోసే నా ప్రజలారా రండని పిలిచిన రక్షకుడే. అక్రమమును చేసే మీరు పొండని చెప్పే ఆగడియే. అక్రమమును చేసే మీరు పొండని చెప్పే ఆగడియే. పోవాలి అగ్నికి ఆహుతి కావాలి. పాతాళానికి పోవాలి అగ్నికి ఆహుతి కావాలి. రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు. రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు. అవిధేయులను జలప్రళయంలో ముంచేశాడు ఆనాడు. కామాంధులను సొదొమలో కాల్చేశాడు మరునాడు. సృష్టికి భయపడే నీవు సృష్టికర్తకు భయపడవా? సృష్టికి భయపడే నీవు సృష్టికర్తకు భయపడవా? ప్రేమామయుడే ప్రేమించువాడని పొరపాటు పడుచున్నావా? కరుణామయుడే కరుణించువాడని పొరపాటు పడుచున్నావా? పాతాళానికి పోవాలి అగ్నికి ఆహుతి కావాలి. పాతాళానికి పోవాలి అగ్నికి ఆహుతి కావాలి. రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు. రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మనసెరిగిన ఎరుగుచున్న పిల్లలారా, ఇప్పటికైనా తెలుసుకోండి దేవుని మనసు ఏంటో. ఆయన మనస్సు ప్రతిదినము కోపపడే దేవుడు. ఎందుకు ఊరుకుంటున్నాడు అని మీరు అనుకుంటున్నారా? ఇందాక నా కుమారుడు మాట్లాడాడు చూశారు. నీతిమంతులు ఉన్నంత కాలం ఈ పాపిష్టి లోకం ఊపిరి పీల్చుకుంటుంది. ఆ నీతిమంతులే కరువైన నాడు అంతం తప్పదు. అది దేశమైన, ఖండమైన, భూమండలమైన, విశ్వచక్రమైన
దేవుని పిల్లల కోసమే అది అలా కనిపెడుతుంది. వాళ్ళు ఉన్నంత కాలము వీళ్ళకి రక్ష, వాళ్ళు లేనప్పుడే అమలు జరుగుతుంది శిక్ష. ఇది దేవుని మనసులోని మాట. రేపు చెప్పుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి మీ పిల్లలకు మీ మనస్సును చెప్పాను, మీ మనసులోని ఆందోళన చెప్పాను, వేదన చెప్పాను. మనస్సు మారాలని, ప్రతి ఒక్కరూ మీరంటే భయపడాలని మీ బిడ్డలను హెచ్చరిస్తున్నాను. మారారా? జీవితంలో వాళ్ళు కలిగే భాగ్యం ఇది. మారరా? జీవితంలో చివరి సభలు వారికి. ఎందరో బిడ్డలు ఇష్టపడి మీ సన్నిధికి వచ్చి మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. ఆ బిడ్డలందరూ తిరిగి వాళ్ళ గృహాలకు వెళుతున్నారు. క్షేమంగా వాళ్ళ ఇల్లు కొంచెం వ్యాప్త యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో చిరునామా యేసునామాన్ని ప్రార్థన నేషనల్ అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891-2745-745, 2720027, 259-7799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ vouindia@ed.net.